హాయ్ అండి. ఈరోజు మనం సింపుల్గా నిమ్మకాయ పప్పు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చిన వాటర్ని సపరేట్ చేసుకొని ఈ పప్పునంతా చాలా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇది వేగాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఇంతకుముందు తీసి పెట్టుకున్న వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక నిమ్మకాయ మొత్తం వేసేసుకున్నా. వచ్చేదాకా ఉడికించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.